సినీ పరిశ్రమకు వస్తే దర్శకుల్లో పేరు చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైనటువంటి దర్శకులు కె రాఘవేంద్రరావు, అలాగే దాసరి నారాయణరావు, అలాగే మరో వ్యక్తి ఏ కోదండరామిరెడ్డి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అంటే వాళ్ళు చేసినటువంటి ఆ హిట్ సినిమాలు అవ్వచ్చు, లేకపోతే ఎంతోమంది హీరోలకి హిట్లు ఇచ్చినటువంటి దర్శకులు చాలా అంటే అరుదుగా తమ చిత్రాలను అయితే నిర్మిస్తూ ఉంటారు. మొత్తానికి వాళ్ళు తీసినటువంటి ప్రతి సినిమా కూడా దాదాపు హిట్ అయ్యే విధంగానే వాళ్ళు కష్టపడతారు. అలాగే కోదండరామిరెడ్డి అయితే మాత్రం కొన్ని కామెంట్స్ చేశారు. అవేంటంటే, నేను నటుడుగా రావాలని చెప్పేసి చలనచిత్ర పరిశ్రమకు వచ్చాను, కానీ డైరెక్టర్గా నా కెరీర్ని ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వి మధుసూదన్ రావు, అలాగే రాఘవేంద్రరావు దగ్గర పనిచేసినప్పుడు కొన్ని ఘటనలు జరిగాయని చెప్పడం జరిగింది. మరోపక్క రాఘవేంద్రరావు దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో సింహబలుడు చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఆ సింహబలుడు చిత్ర షూటింగ్ జరుగుతున్న తరుణంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ వర్క్ చేస్తున్నాను. ఆ సమయంలోనే ఎన్టీఆర్, వాణిశ్రీ అగ్రనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెట్లోకి రావడం జరిగింది. సెట్లోకి వచ్చిన తర్వాత సీన్ వివరించింది, ఇక్కడ డైరెక్టర్ రాలేదని చెప్పేసి నన్ను అడగటం జరిగింది. డైరెక్టర్ గారు వేరే సెట్లో ఉన్నారు, వేరే షూటింగ్లో ఉన్నారు నేను చెప్పడం జరిగింది. అయితే మరి ఇక్కడ ఎవరు చెప్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారనలోనే నేనే చేస్తానని చెప్పేసి కోదండరామిరెడ్డి చెప్పడం జరిగింది. అట్లాంటి ఎన్టీఆర్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అట్లాంటి ఎన్టీఆర్, వాణిశ్రీయే నా ఎదురుగా వచ్చి అడిగినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. కానీ తర్వాత ఓకే, దట్స్ ఆల్ రైట్, కమాన్ అని చెప్పేసి ఇంకా ఎన్టీఆర్, వాణిశ్రీ అయితే మాత్రం సీన్లోకి వెళ్ళిపోయారు. ఇలా ఒక అగ్రనటుడు నన్ను ఆప్యాయత, అనురాగంతో అంటే నువ్వు నాకు డైరెక్ట్ చేస్తావా అనే పొజిషన్ అయింది. కానీ అట్లాంటిది ఓకే, దట్స్ ఆల్ రైట్, కమాన్ అని చెప్పేసి నన్ను ఆప్యాయంగా డైరెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాంటి ఆ గొప్పతనాన్ని నేను ఇప్పుడు స్మరించుకుంటున్నాను. ఆ గొప్ప నాయకులు, అట్లాంటి నటులు మన చలనచిత్ర పరిశ్రమకు కావాలని చెప్పేసి ఏ కోదండరామిరెడ్డి అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ చెప్పినటువంటి ఆ మాటలకైతే మాత్రం నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకుని దట్స్ ఆల్ రైట్, కమాన్ అని చెప్పేసి ఎక్కడా కూడా సంకోచించకుండా నాకు డైరెక్టరే కావాలి, దర్శకుడే వచ్చి నన్ను సీన్లు చెప్పాలి, కానీ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి నా అంత నటుడికి నువ్వు చెప్పడం అనే విధంగా ఆయన స్థాయి. కానీ అలా ఎన్ని మర్చిపోయి దట్స్ ఆల్ రైట్, కమాన్ అని చెప్పడం నాకైతే మాత్రం కళ్ళలో నీళ్ళు తెప్పించని చెప్పేసి కోదండరామిరెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి ఎంతోమంది అగ్రనటులకి చాలా హిట్లు ఇచ్చినటువంటి కోదండరామిరెడ్డి మాత్రం తన మనసులోని భావాలను అయితే మాత్రం పంచుకోవడం జరిగింది.